అందరూ ఒక్కొక్కరిగా రండి, వచ్చి మీ ఆశీర్వాదం ఇవ్వండి మా కన్నయ్యకి. నేను ముందుకొచ్చాను, అందరికంటే ముందు మిమ్మల్ని కలిశాను. మా గోకులానికి ముద్దు బిడ్డ నందగోపాల, నేను ఆ శ్రీహరిని ప్రార్థించేదొకటే, నువ్వు పెద్దయ్యాక మా అందరికి రాజవ్వాలి. కలకాలం అందరినీ, గోకులాన్ని, గోపాలకుల్ని రక్షించాలి. అవకాశం కోసం అంతా ఎదురు చూస్తున్నారు. ఒక్కసారిగా నా కంటి ముందు సాక్షాత్తు నారాయణుడే దర్శనమిచ్చినట్లు అనిపించింది. ఎంత బాగున్నాడు నందకుమారుడు, కలకాలం సంతోషంగా ఉండాలి. నందపుత్రుడు కాలు పెట్టగానే ఈ వజ్రభూమి ధన్యమైంది. ఆ విష్ణుమూర్తే నీకు గొప్ప భవిష్యత్తునివ్వాలి. మా లోకమైన ఈ గోకులంలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము కన్నయ్య. నందగోపాలుడికి జై, నందగోపాలుడికి జై, నందగోపాలుడికి జై, నందగోపాలుడికి జై, నందగోపాలుడికి జై. నందగోప చూసావా కన్నయ్య, అందరూ నిన్ను నందగోపాలుడనే పిలుస్తున్నారు. నీతో కలిపి నా పేరెవ్వరూ పిలవడమే లేదు. కానీ నిన్నందరికంటే బాగా చూసుకునేది నేనే కదా. ఇంతమంది నీకు దిష్టి పెడితే ఎలా చెప్పు కన్నయ్య? ఎంతమంది ఉంటే అన్ని ఆశీర్వాదాలు యశోదరాని. ఎంతైనా యశోదమ్మ కుమారుడు కదా, అంత సులభంగా దిష్టి తగలదులే. యశోద అమ్మ ముద్దుల నందగోపాల, శుభమస్తు పుత్ర. యశోదపుత్ర నందగోపాలుడికి జై, 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 యశోదపుత్ర నందగోపాలుడికి జై. విన్నావా కన్నయ్య, అంతా ఏమంటున్నారు? యశోదపుత్ర నందగోపాల. నచ్చిందా కన్నయ్య? ఎందుకు నచ్చదమ్మా? ఈ పిలుపు కోసమే కదా నేను ఇక్కడికి వచ్చింది. యశోదపుత్ర నందగోపాల. బాగుందో. రాజు పేద తన పర భేదాలు లేకుండా అందరూ వెన్నలాంటి మనసుతో చల్ల స్నానం చేస్తున్నారు. చల్లమంతుల ఆట ఎంత బాగుందో. నా పుట్టినరోజు ఎప్పుడు ఇలాగే జరగాలి. ఏమండి, నేను కన్నయ్యని ఇంకా లోపలికి తీసుకువెళ్ళనా? బాగా అలసిపోయాడు. చూసావా కన్నయ్య, పొద్దుపోయింది కదా, నువ్వు బాగా అలసిపోయి ఉంటావు.
ఇప్పుడు ఎంత కావాలంటే అంత విశ్రాంతి తీసుకో. ఇవాళ భలే సరదాగా ఉంది కదా. యశోద పుత్రుణ్ణి చూసి గోకులం అందరికీ మతిపోయింది తెలుసా. ఇంకా మూర్ఖుడు వరుసలో అందరికంటే ముందున్నాడు, నాకే అడ్డుపడ్డాడు తెలుసా. అందుకే ఒక్కలాగు లాగేసరికి ఎంత దూరం పడ్డాడో తెలుసా. ఎలా పడ్డాడు కదా. సులక్షణ, అలా ఎవరిని వెక్కిరించడం అంత మంచి పని కాదు. ఆయన అందరికంటే ముందుగా నీలమణ్ణి చూడాలనుకున్నాడు. బయట ఉత్సవం ఎంత బాగా జరిగిందో గోకులం ఆనంద నిలయమైపోయింది. మన కన్నయ్యకి ఎవరి దిష్టి తగలకుండా ఉంటేనే 10,000. ఇదిగో వదినా, కన్నయ్యని చూడ్డానికి గోకులంలో అందరూ వచ్చారు. అయ్యో, ఎందుకు రారు? యశోదపుత్ర నందగోపాలుడు అంత ముద్దస్తుంటే ఏమంటావక్క? అందరూ గుడ్లప్పగించి చూస్తుండిపోయారు. అవునా? అలా మాట్లాడకండి, అమ్మకి బాధేస్తుంది. కానీ అక్క, దిష్టి తగిలితే కష్టమే. మన హరిరామయ్య ఇంట్లో అమ్మాయికి ఏం జరిగిందో గుర్తుంది కదా. ఏమైంది? అదిగో యశోదమ్మ మర్చిపోయింది. పుట్టినప్పుడు ముద్దబంతి పువ్వులా ఉండేది అమ్మాయి. కానీ ఇప్పుడు మంచం పట్టింది, ఇంతవరకు పైకి లేవలేదు. ఏం రోగం వచ్చిందో ఎవరికీ తెలియదు. రోగం కాదు, దిష్టి తగిలింది. వక్ర దృష్టి. చూడ్డానికి వచ్చిన వాళ్ళలోనే ఎవరో కళ్ళు పడ్డాయి. సులక్షణ చిన్నమ్మ, మీరెందుకు అమ్మని ఇంతలా భయపెడుతున్నారు? హరిరామయ్య పిల్లని చూడ్డానికి ఎంతమంది వచ్చుంటారు? 10, 20, మహా అయితే 30. కానీ నా కన్నయ్యని చూడ్డానికి గోకులంలో అందరూ వచ్చారు. ఓ శ్రీహరి! శ్రీహరికే తెలుసు ఎవరి దృష్టిలో ఎంత కీడుందో. అయినా వక్ర దృష్టిని గుర్తించే లక్షణాలుంటాయి కదా, ఏమంటావు? అలా మాట్లాడకండి, మీరెందుకు అమ్మని ఇంతలా భయపెడుతున్నారు? జరగండి, తప్పుకోండి పక్కకి. వదినా, 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 ఏమైందక్క? ఏమైంది వదినా? ఎక్కడికి వెళ్తున్నావు? గోశాలకి ఇప్పుడెందుకు? తెలియడం లేదే. ఓహో, కమలని చూపించడానికి వచ్చావా అమ్మా? కమల, నువ్వు చూసావు కదా నేను సంతానం కోసం ఎంత తప్పించాను. ఇప్పుడు తనకి ఎవరి దిష్టైనా తగిలితే ఎలా? నువ్వే ఏదో ఒక పరిష్కారం చెప్పాలి నాకు. ఇందులో కమల చేసేదేముందమ్మా, అది ఆవంతే. ఇదేదో ఆటలా ఉంది, నేను దీన్ని తోక పట్టుకోవాలా అమ్మా? యశోదా, ఇదిగో గోమూత్రంతో శుద్ధి చేద్దాం. ఇరుగు దిష్టి పరుగు దిష్టి విరగడవుతుంది. దేన్నైనా శుద్ధి చేయడానికి గోమూత్రమే ఉత్తమమమ్మా. గంగాజలం అంత పవిత్రం. ఎంతటి వక్ర దృష్టి అయినా క్షణంలో వదిలేస్తుంది. నువ్వింక నిశ్చింతగా ఉండమ్మా. అక్క, కన్నయ్యని చూడు ఎలా కిలకిలా నవ్వుతున్నాడో. ఇప్పుడైనా భయం పోయిందా లేదా? ఆ భయం పోయింది గాని ఇప్పుడు కొత్త భయం పుట్టింది నాకు. అదే మీరంతా ఇప్పుడు మళ్ళీ దిష్టి పెడతారేమో అని. లేకపోతే ఏంటి? వెళ్ళండి, ఇక నన్ను మా కన్నయ్యని వదిలిపెట్టండి. వెళ్ళండి వెళ్ళండి. కమలా, నువ్వు నాకంటే ముందే తల్లయ్యావు కదా, కాబట్టి మంచి చెడులన్నీ తెలుస్తాయి. చెప్పు, కన్నయ్యకి అందరి దిష్టి తొలగినట్టేనా? చూడు కమలా, మన రాము నాకు బిడ్డే కదా, అదే విధంగా మా నీలమణి కూడా నీకు బిడ్డే అవుతాడు. తను నీకు కూడా సంతానమే గనుక నువ్వు తనని శ్రద్ధగా చూసుకోవాలి. తనకి ఎవ్వరి దృష్టి తగలకుండా చూసుకోవాలి నువ్వే.
చూసావా అక్క, నీలమణికి ఏ దృష్టి తగలకుండా ఈ నెమలికి ఇచ్చింది తను. అవును యశోద, ఆవు కన్న తల్లిలాగా మనల్ని కాపాడుతుంది, మనకి మేలు చేస్తుంది. ఈ కమల స్పష్టంగా నిరూపించింది ఆవు నిజంగానే అమ్మ లాంటిదని. పద లోపలికి వెళదాం, తనకి పాలిచ్చి చాలా సేపు అయింది కదా. దిష్టంతా పెరిగిపోయినట్టేనా? నేను కన్నయ్య గురించి కాదు, నీ గురించి అడుగుతున్నాను. దిష్టంతా నీకే తగిలినట్టుంది. కన్నయ్య కంటే ఎక్కువ నీ ముఖమే మెరిసిపోతుంది ఈరోజు, నిండు పున్నమి చంద్రుడిలా. ఏమిటా మాటలు? ఆపండి ఇంకా. ఇదిగో నెమలిక, కన్నయ్యని కాపాడడానికి మన కమల ఇచ్చింది. తనకి నేను కిరీటం చేస్తాను, నెమలిక కిరీటం. నాకు భయం వేసిందనుకో. అందరూ పోటీపడి కన్నయ్యని పొగడ్తలతో ముంచెత్తారు కదా. నువ్వు విన్నావో లేదో, నందకుమారుడు అద్భుతం, అపూర్వం, అల్లరివాడైన అమాయకుడు. యశోదమ్మ నందగోపాలుడు, అంతే కదా? నేను వినలేదు. వినలేదంటే అర్థం? అవును యశోదరాని, అవును. అందరూ ఈ చిన్న రాజకుమారుని చూసి యశోదమ్మ నందగోపాలుడే అని పిలిచి పొంగిపోయారు. వాళ్ళందరికీ తెలుసు యశోదమ్మ, నందుడు ఒకరు లేకుండా ఒకరు ఉండలేరని. తను మనిద్దరి జీవితాన్ని సార్థకం చేశాడు. మనిద్దరం కలిస్తే మన కన్నయ్య. అరే కన్నయ్య, నిజం చెప్పానా? నాన్న, తమరు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు. కానీ అమ్మ ఆప్యాయత ముందు లోకంలో ప్రేమంతా దిగదుడిపే. తనేమంటున్నాడంటే, నాకు బాగా ఆకలేస్తుంది, అమ్మకివ్వండి అంటున్నాడు. ఆకలేస్తుందా? పద ఉండు నాన్న. ఏమిటి? నన్ను మా కన్నయ్యకి కనీసం పాలైనా ఇవ్వనిస్తారా లేదా? అయిపోయిందా? అయిపోయిందా? నీ చిరునవ్వుకి లోకమంతా తల వంచాల్సిందే. కానీ నన్నేం చేయమంటావు చెప్పు? నీ కడుపు నిజంగా నిండిందో లేదో నాకెలా తెలుస్తుంది? యశోద, కన్నయ్యకి పాలిచ్చేటప్పుడు ఒక్క విషయం గుర్తుపెట్టుకో. కన్నయ్యకి తేనె పోస్తే కడుపు నిండినట్లు. కడుపులోని వాయువు బయటకు రావటానికి భుజం మీద వేసుకుని జోకొట్టాలి. రా 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 కన్నయ్య. ఇంతవరకు ఎంతో ప్రేమగా పాలిచ్చావు కదమ్మా, మరిప్పుడు ఇలా ఎందుకు కొడుతున్నావు? యశోద, ఏంటా చప్పుడు? యశోద, తనింకా పసిగుడ్డు నొప్పెడుతుంది. తన గురించి మీకంటే నాకే బాగా తెలుసు. కాస్త ఊరుకోండి.
తనని బుజ్జగించడం గురించి నాకే చెప్తున్నారా మీరు? అమ్మకేమైంది? నా మీద కోపం వచ్చిందా? యోగమాయ, నా వీపంతా ఎర్రగా కందిపోయే లోపే చెప్పండి సోదరి, నేనేం తప్పు చేశాను? పుట్టినరోజు నాడే ఇంతగా కొడుతుంటే నేనెలా బతకాలి? మీరు నవ్వుతూనే ఉంటారా లేక నన్ను కాపాడతారా? సోదరా, పిల్లలు పాలు తాగాక ఇలా వీపు మీద తడతారు. అమ్మ దగ్గర దెబ్బలు తప్పించుకోవాలంటే నువ్వు త్వరగా తేంచడం చాలా మంచిది. ఎందుకు తేల్చడం లేదు? అమ్మయ్యా, బతికాను. అమ్మా, నీ ప్రేమే ఎలా ఉంటే ఇక కోపం ఇంకెలా ఉంటుందో. రోజంతా కొంచెం కూడా విశ్రాంతి లేదు. అలసిపోయి ఉంటావు, విశ్రాంతి తీసుకో. ఏమైంది? నా లాలిపాట నచ్చలేదా నీకు? నీ లాలిపాట కంటే మంచి పాట ఇంకెక్కడుంటుందమ్మా? కన్నయ్య, రారా. అమ్మా, నీ పాటనింత పొగిడాక కూడా ఎందుకు ఇలా కొడుతున్నావు నన్ను? సోదరి యోగమాయ, మీరే కాపాడాలి నన్ను. అమ్మ దెబ్బలు తప్పించుకోవాలంటే కళ్ళు మూసుకోవాలి. ఈ భూమి మీద కళ్ళు మూసుకుంటేనే పడుకున్నట్టు. ఇప్పుడు నేను నిద్రపోతే లోకాలన్నిటినీ ఎవరు చూస్తారు? అది నిజమే కదా. ఒకవేళ నేను ఇప్పుడు పడుకోకపోతే అమ్మ కూడా రాత్రంతా నిద్రపోదు. భూమి మీద బాలుడిగా ఉంటే దైవ కార్యాల కంటే కష్టంగా ఉంది నాకు. అది నిజమే, తమరు నిద్రపోకూడదు. కానీ అమ్మ నిద్రపోయేలా చెయ్యాలంటే మీరు కళ్ళు మూసుకొని నిద్ర నటించడమే మంచిది సోదరా. భలే మంచి ఆలోచన సోదరి. ఇలాంటి మంచి మంచి సలహాలు ఇస్తూ నా సమస్యల్ని పరిష్కరిస్తూ ఉండాలి. సోదరి, ఏ ఉపాయం కూడా పనికొచ్చేటట్లు లేదు. సహనం ఉండాలి, సహనం. అమ్మలంతే, వారికి తమరు నిజంగానే నిద్రపోతున్నారనే నమ్మకం కలిగే వరకు అమ్మ నిద్రపోకుండా జో కొడుతూనే ఉంటుంది. అందరూ కూడా నేను త్రికాల జ్ఞాని దేవుడు అనుకుంటారు. బాలల జీవితం ఎలా ఉంటుందో నా ఊహకి కూడా అందడం లేదు. ఇంక నువ్వు కూడా విశ్రాంతి తీసుకో అమ్మా.